ఎడ్యుకేషన్ బట్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు విద్యా వ్యవస్థ యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చినటువంటి ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. నిజంగా ఈరోజు చూస్తే ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వాజ్ ద కీ టు ఎలివేటింగ్ పవర్టీ అండ్ పొజిషనింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కాంపిటేటివ్లీ ఎట్ ఎ గ్లోబల్ స్కేల్ అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈరోజు ఎంపవరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్ టు గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఎంపవర్ చేసి వాళ్ళని గ్లోబల్గా కాంపిటేటివ్గా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా కూడా వాళ్ళని నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రులు మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అంటే ద రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈరోజు ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవు కాబట్టి వారిని పట్టించుకొని ప్రభుత్వాలు చూసాం అధ్యక్ష. ఎప్పుడు కూడా విద్యార్థులకు ఓట్లు ఉండవనేటువంటి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అయితే ఈరోజు విద్యా వ్యవస్థని మార్చాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ అందించాలి అని చెప్పి ఈరోజు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 పాఠశాలల యొక్క గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు చేస్తూ వేల కోట్ల రూపాయలని వెచ్చించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించిన ఏకైక ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చిన్నారి కూడా ఒక మేనమామగా భావిస్తూ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ మేనమామ వాళ్ళకు అండగా నిలబడి ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి ఈ ప్రపంచంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో చదువుకుంటున్న పిల్లలు ఈ ప్రపంచం నలుమూలలకి ఎక్కడికి వెళ్ళైనా కూడా మా మేనమామ అందించినటువంటి తోడ్పాటుతో మేము సెటిల్ అవుతాము, లైఫ్లో అన్నిటికీ అందరికంటే బాగా సెటిల్ అవుతాము అనేటువంటి భావన ఈరోజు ఆ కాన్ఫిడెన్స్ని ఈరోజు ఆ పిల్లలకి ఒక మేనమామలా అందించినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ విధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థని పూర్తిగా రూపురేఖలు మార్చి, ఎందుకంటే నిజంగా ఒక వ్యక్తికి ఏం కావాలి అధ్యక్ష? గుడ్ ఎడ్యుకేషన్, తర్వాత ముఖ్యమైనది ఆరోగ్యం అధ్యక్ష, వైద్యం. ప్రతి ఒక్కడికి వైద్యం అందాలి, యూనివర్స్ హెల్త్ కేర్ యాక్సెస్ అని. ఈరోజు మనం అమెరికాలోనో లేకపోతే యునైటెడ్ కింగ్డమ్లో ఈ పెద్ద పెద్ద దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఈరోజు హెల్త్ కేర్ ఫర్ ఆల్ అనేది లేదు అధ్యక్ష. వాళ్ళ క్యాంపెయిన్స్లో, ప్రెసిడెన్షియల్ క్యాంపెయిన్స్లో, వాళ్ళ క్యాంపెయిన్స్లో హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇస్తాము అనేటువంటి చెప్పడమే తప్ప హెల్త్ కేర్ని ప్రతి ఒక్క పేదవాడికి అందించేటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోనే వాళ్ళు చేయలేకపోయారు అది. కానీ ఈరోజు గవర్నమెంట్స్ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ పాలసీ అండ్ ఎన్ష్యూర్ దట్ సపోర్ట్స్ ఎవ్రీ సిటిజన్ సో దట్ పీపుల్ విల్ బీ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ అని చెప్పి మంచి ఆరోగ్య విధానాలు రూపొందించడమే కాదు, వాటి ఆచరణ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అప్పుడే ప్రజల ఆరోగ్యం మాత్రమే కాదు, వారి ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సూత్రాన్ని పాటిస్తూ గతంలో మనం రాజశేఖర రెడ్డి గారిని చూసాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి ఆయన 2 అడుగులు వేస్తే ఈరోజు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు ఆరోగ్యశ్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళి పేదవారికి వైద్యం అందాలనేటువంటి గొప్ప ఆలోచన. ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి పెంచినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్ష. ఈరోజు ఎక్కడ అధ్యక్ష నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష అసలు ఎంతో గొప్పది అధ్యక్ష. అంటే ఈరోజు జల్లెడు పట్టండి, గుర్తించండి, ప్రతి పేదవారి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఆరోగ్యం సురక్షంగా ఉండాలి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గడప దగ్గరికి కూడా పంపించి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకు